बैठ गए गाड़ी में आया ही नहीं गाड़ी में है हाँ गाड़ी में नहीं है हाँ वही गाड़ी में एक खाली ड्राइवर है चाहिए ना अरे बंडू పోనీ హలో ప్రశాంత్ బోలే అన్న దైవాలు వచ్చారన్నా కష్టపడి విద్యార్థి ఆత్మాభిమానం ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్న బిడ్డ ఎక్కడో పుట్టి పెరిగి ఒక పాట సాహిత్యాన్ని అలవర్చుకొని వచ్చి బిగ్ బాస్ లో అంతమంది కాంటెస్టులు ఉన్న మొట్టమొదటిగా స్పందించింది బోలే అని నేను చెప్తున్నాను. నేను చాలా ఆనందంగా ఉంటుంది. నేను ముందుబడి చేసిన కానీ వీళ్ళు నాకున్న సహకారం చేయడం అనేది చాలా ముందుబడి సుమారు 50 మంది లాయర్ల సహకారంతో జడ్జి గారి ముందు మరి యొక్క తమ్ముడిని మరి తమ్ముడు బిగ్ బాస్ ఫాలో అవుతాను. సోషల్ మీడియా సోదరులకు ప్రశాంత్ తరఫు నుండి న్యాయవాదుల వద్ద ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రిలీజ్ చేసినాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. నిమిషం మాట్లాడనా అన్న 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 ఒక నిమిషం మాట్లాడనా ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశాం కదా పోలీసులు వస్తే మళ్ళీ ఒక్కటి నిమిషం అన్న 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 ఎలా అనిపించింది అన్న ప్రశాంత్ బయటకు వచ్చాడు కదా మీ వాళ్ళు మీరు చాలా కష్టపడ్డారు కదా ఒక్క నిమిషం మాట్లాడనా ఉంది. చాలా థ్యాంక్స్. ప్రశాంత్ విజయం అనేది ఇది అడ్వకేట్లు మనకు చేసిన హెల్ప్. ఫస్ట్ మీరన్నా మీరుండి నడిపించారు బిగ్ బాస్ లో మీరు ఒక్కరే ఉండి నడిపించారన్న హీరోలా నడిపించారన్న అన్న మాట్లాడన్నా అన్న ఒక్క నిమిషం మాట్లాడన్నా ఎక్కువ ఒకటే నిమిషము మీరు హీరోలాగా నడిపించా బిగ్ బాస్ లో ఎవరు సపోర్ట్ చేయకుండా ప్రళయ్ ప్రశాంత్ కు మీరు ఒక్కరే సపోర్ట్ చేశారన్న ఎలా ఉందన్న తర్వాత నాతో పాటు అందరూ వచ్చారు అట్లని కాదు ఎవరిని మనం ఏమో అట్లా ఉండదు అందరు కూడా అంటే మీ త్రూ లాయర్స్ వచ్చారని మేము అనుకుంటున్నాం అన్న చెప్పగా నేను ఏంటంటే ముందు ఉండి తీసుకొని లాయర్లను పిలిపించుకొని అంతా ఒక ప్లాన్ గా చేసుకొని ఆయన అసలు ఏంటి ఎక్కడ పొరపాటు జరిగింది ఏంటి అని చెప్పి అంటే పోలీసులకు మనం వ్యతిరేకం ఏం కాదు వాళ్ళు చేసిన అంటే వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ సందర్భంగా పోలీసుల్ని కూడా మేము మా తరఫున క్షమాపణ కోరుకుంటాం. ముందు వాళ్ళు మాకు చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ వ్యవస్థ అనేది ఇంపార్టెంట్. సరే పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దుకుంటాం. అలాగే ఈ విషయంలో మాత్రం లాయర్లు మాకు సహకరించారు. ముందుబడి లాయర్ల సహాయంతో 2 రోజులు
నిద్రాహారాలు మానుకొని మేము కష్టపడి అవునన్నా, మీ వర్క్ కూడా అన్ని పక్కన పెట్టి మీరు ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ లాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ముందు నడిపించారు కదా. ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారు, తీసుకొచ్చారు బయటికి. ఇప్పుడు ఫీల్ ఎలా ఉందన్న? చాలా హ్యాపీగా ఉంది. తెలుసు కదా, పల్లవి ప్రశాంత్ గురించి యావత్ తెలుగు రాష్ట్రాలు అన్ని కూడా ప్రపంచం అంటే ఇక్కడ కాదు, అవుట్ ఆఫ్ స్టేట్ లో కూడా నాకు చాలా ఫోన్లు వచ్చినాయి. చాలా రకాలుగా నాకు ఎస్ఎంఎస్లు రా కింద అంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అంటే అన్న మీకు తెలుసో తెలియదు అన్న మీకు తెలుసో తెలియదు, మేము పెట్టిన ప్రతి వీడియోకి బోలే అన్న హీరో, బోలే అన్న వల్లనే, బోలే వల్లనే అన్న ఒక ప్రతి కామెంట్ మీ జస్ట్ మీ నేమే వస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చాక కూడా జస్ట్ బోలే అన్న వల్లనే అని అంటున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అన్న? లాయర్ల సపోర్ట్ ఉంది, కాకపోతే మీరు ముందుండే నడిపించారన్న ఫీల్ ఉంది. థ్యాంక్ యూ హీరో అన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అది కాదు, ఇప్పుడు మనకు పనిచేసినటువంటి లాయర్లు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు హీరోలు, ఒక్కొక్క 50 మంది 50 హీరోలు పనిచేశారు నా వెనకాల. వాళ్ళ వెనకాల నేను ఉండి నడిపించాను. అంటే ఏ ఒక్క రూపాయి లాయర్లు కూడా ఒక్కరు కూడా ఒక రూపాయి తీసుకోకుండా ఒక రైతు బిడ్డ కోసం పెట్టారు. ఇంకా వినోద్ అన్న గారు, మెయిన్ ఏంటంటే వినోద్ అన్న గారు జేబులోంచి ఆయన డబ్బులు అన్న ఎందుకు అట్లాంటి నో మా బోలే చెప్పాడు, మాకు బోలే అంటే ఇష్టం, అభిమానం అని చెప్పి లాయర్లు అందరూ కూడా నేను ఒక మాట చెప్పినట్టు రావడం అనేది నిజంగా చేతులెత్తి మొక్కుతానా. ఈ యొక్క న్యాయ వ్యవస్థకు నేను రుణపడి ఉన్నా ఈ సందర్భంగా. సో కళా విజయం, ఇది కళా విజయం. కళాకారులు ఎక్కడైనా ఉన్నప్పుడు ఏదైనా మీరు అందరూ అభిమానంగా రండి. ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, అందరు కళాకారులు అందరూ ఉత్సాహంగా రావడం తప్పులేదు, కానీ ఏదైనా ఇలాంటి కార్యకలాపాలకు అంటే చెడు రుగ్మతలకు పాల్పడొద్దు, మంచిగా ఉండాలి. మమ్మల్ని అందరినీ కూడా వినోదంగా తీసుకోవాలి, ఎంజాయ్ చేయండి. మేమంతా ఇంకా చాలా మీ ముందు ఎన్నో పాటలు, ఎన్నో సినిమాల ద్వారా మేము ముందుకు వస్తాం అన్న. కొంతమంది సినిమా కూడా తీయాలి హీరోగా అంటున్నారు అన్న, అది ఖచ్చితంగా వస్తాం, అదేం లేదు. ఓకే, మీరు రియల్ హీరో అన్న. ఒకటి ఏంటంటే పల్లవి ప్రశాంత్ కప్పు గెలిస్తే మీరు మనుషులు గెలిచారని కామెంట్లు వస్తున్నాయి అన్న, దాని మీద మీ కామెంట్ ఏంటన్నా? 200% కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఆ మాట మీరు అన్నారు. ఓకే, మీ మాట నేను ఎప్పుడు కాదనను. మీరు రియల్ హీరో అన్నారు బయట, నేను సినిమా హీరో కూడా మీ ముందుకు వస్తా. అది కూడా అన్ఫేర్ అన్న. మీరు బిగ్ బాస్ లో అసలు ఎలిమినేటే కాలేదన్న, కావాలని చేశారు. అది మీరు దాని మీద ఎప్పుడు రియాక్ట్ కాలేదు. బిగ్ బాస్ మేము ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసాం మీకు. లేకపోతే ఇవాళ ఇంత ఫేమ్ మేము కాకపోదు. అది మనకు అన్నం పెట్టిన, నేను ఏంటంటే ఒకసారి అన్నం పెడితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. అలాగే బిగ్ బాస్ నాకు లైఫ్ ఇచ్చింది, స్టార్ మా నాకు లైఫ్ ఇచ్చింది. లవ్ యూ బిగ్ బాస్, లవ్ యూ స్టార్ మా, లవ్ యూ మై ఆడియన్స్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు. ఓకే, రియల్ హీరో. ఓకే బోలే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న.